సంఘం జిందాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం తీసుకోవద్దు రైతుల నుండి బలవంతంగా భూములను తీసుకోవద్దు రైతుల నుండి బలవంతంగా భూములను తీసుకోవద్దు రైతుల నుండి బలవంతంగా భూములను రాయాలి వేసిన నోటిఫికేషన్లను వెంటనే జిందాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం జిందాబాద్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి రైతులు కూలీల ఐక్యత. మిత్రులారా, ఈరోజు నిమ్స్ పరిధిలో ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇవ్వాలని ముచ్చర్ల ఫార్మాసిటీలో లగచర్లలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో అది ఇవ్వాలని, భూమి లేనటువంటి కూలీలందరికీ కూడా పునరావాసం ఇవ్వాలని, అక్రమంగా వేసినటువంటి మామిడిగి, ఉసెల్లి, గుంజేటి, అద్నూరు గ్రామాల్లో వేసినటువంటి అట్లాగే ఎలువలో వేసినటువంటి నోటిఫికేషన్లను రద్దు చేయాలని, అట్లాగే గణేష్పూర్ రైతుల పాపం ఆగమవుతున్నారు, గణేష్పూర్ రైతులకు కూడా న్యాయం చేయాలని, అట్లాగే ఎవరైతే భూమి లేనటువంటి కూలీలు ఉన్నారో కూలీలందరికీ కూడా న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్తోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి వెంకట్ గారు మన ధర్నాకు రావడం అనేటువంటి జరిగింది. మన ధర్నా సందర్భంగా వెంకట్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎం నరసింహ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అట్లాగే ఈ ధర్నాకు మద్దతు ఇవ్వడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం, జిల్లా నాయకత్వం, అట్లాగే జైరారావు సిఐటి నాయకులు మైపాల్కు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీకందరికీ కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మన ఈ ధర్నా కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించినటువంటిది కాదు. అనేక సంవత్సరాల నుండి నిమ్స్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారికి అయ్యా 123తోని ఇక్కడ రైతాంగానికి న్యాయం చేస్తలేరు, అన్యాయం చేస్తారని చెప్పేసి అన్న రోజు మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన రేజింతల్ గ్రామానికి వచ్చి 123 చట్టం జీవో అనేటువంటిది చాలా తప్పు, రైతులకు ఉన్నటువంటి హక్కులు మొత్తం కూడా హరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2013 కని నిమ్స్ పరిధిలో ఉన్నటువంటి 17 గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం తరపున సిపిఎం పార్టీ తరపున గ్రామాన మీటింగులు పెట్టి పాదయాత్రలు చేసి నిరాహార దీక్షలు చేసి ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలకు వ్యతిరేకంగా ఆ రోజు నిమ్స్లో మాట్లాడినటువంటి వాళ్ళు ఈ ఎర్ర జెండా తప్ప ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు రైతాంగం ఏం చేయాలో ఈ ఎర్ర జెండా. అందుకని ఈ రోజు ఇక్కడ మళ్ళీ రైతులు ఇబ్బందులు ఉన్నారు, కూలీలకు సంబంధించినటువంటి చట్టాలు అమలు కావట్లేదు, మీరు రండి అని అంటే ఢిల్లీకి వెళ్ళి తను ఇక్కడ మన ధర్నాకు రావడం అనేటువంటి జరిగింది. అందుకే మిత్రులారా, కేసీఆర్ 123తోని మొత్తం మన దగ్గర పట్టా భూమికి ఒక రకంగా, అసైన్మెంట్ భూమికి ఒక రకంగా తనకిష్టం వచ్చిన పద్ధతులల్లా రేట్లు ధరలిచ్చి ఇక్కడ నిమ్స్లో ఉన్న రైతుల్ని దగా చేసినటువంటి వాడు కేసీఆర్ గారు. ఆ రోజు కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాల వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న సాగర్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున
పోరాటాలు చేసిండ్రు. మరి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. మరి ఈ రోజు ఏమైందని చెప్పేసి మేము ఈరోజు అడగదలుచుకున్నాం. 2013 భూసేకరణ చట్టంలో మీరు తయారు చేసినటువంటి ఆ చట్టంలో భూములు ఇచ్చినటువంటి రైతులకు పునరావాసం ఇవ్వాలని ఉందా లేదా ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని చెప్పేసి అని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈ భూములు తీసుకోవడం మూలకంగా ఎవరైతే కూలీలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ కూలీలందరికీ కూడా పునరావాసం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని 2013 చట్టంలో ఉందా లేదా ఇక్కడ నియమ ఆఫీసర్లు చెప్పాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈరోజు చట్టాలు చేస్తారు, పార్లమెంట్ చేసిన చట్టానికి విలువ లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు చెప్పదలుచుకున్నాం, అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నిమ్స్లో ఉన్నటువంటి రైతులు మీరు భూమి ఇవ్వాలనంటే ఆ కేసీఆర్ మోసం చేస్తూ భూములు ఏవైతే తీసుకొని ఎకరానికి 15 లక్షలు ఇచ్చిండో నీ వచ్చిన ఈ 2 సంవత్సరాలలో కూడా అదే 15 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఏం తేడా అని అడుగుతున్నాం. ఈరోజు చట్ట ప్రకారంగా మార్కెట్ విలువ పెంచకుండా నోటిఫికేషన్ వేయడానికి లేదు. మేము మీకు రైతుల పక్షాన ఆ రోజు ఇచ్చినాం. ఈ 4 గ్రామాలలో భూముల యొక్క విలువ పెంచకుండా మీరు నోటిఫికేషన్ వేయడానికి లేదు. ఇది చట్టం చెప్తున్నటువంటి మాట. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసానంటే మెమోరాండాలు ఇక్కడ కలెక్టర్కి ఇచ్చిన, ఆర్డీఓకి ఇచ్చిన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చిన అసలు ఉరుకులేదు పలుకులేదు. మెమోరాండం ఇస్తే మీ మెమోరాండం తప్ప రైట్ అని కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తున్నాం, ఈరోజు 2013 చట్టాన్ని చదవండి. మీరు ఒకవేళ వ్యవసాయ కార్మిక సంఘం కనుక తప్పు డిమాండ్ చేస్తే మీరు ప్రకటించండి బహిరంగ, ఇది తప్పు, ఇది చట్టంలో లేదు అని చెప్పేసి మీరు చెప్పండి. మరి ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు కూడా టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసినట్టే చేయదలుచుకున్నారా అని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. మూడోది ఈరోజు ఇక్కడ మార్కెట్ విలువ ఎంత ఇస్తున్నావో 15 లక్షల రూపాయలంట. నేను అడుగుతున్న ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు 15 లక్షల రూపాయల లెక్క ఎకరం ఇవ్వండి. ఇక్కడ భూములు అయినటువంటి రైతులందరూ మీ భూములు తీసుకుంటారు. మీరెందుకు ఇవ్వరు? స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు రైతుల పక్షాన మాట్లాడతారు కదా, మీరందరూ కూడా ఎకరానికి ఈ గవర్నమెంట్ ఏదైతే 15 లక్షలు ఇస్తున్నదో మీరు అదే 15 లక్షలకు ఈ భూములు ఇవ్వండి. అప్పుడు మేమంటాం మీరు త్యాగాలు చేస్తారు, కంపెనీల కోసం మీరు మంచి పని చేస్తారని చెప్పేసి అంటాం. అంటే మీ భూములేమో ప్లాట్లు వేయడం కోసం 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల లెక్కలు మీరు ఎకరాన్ని అమ్ముకుంటారు. కానీ మా భూమికి వచ్చేసరికి 15 లక్షలు ఇస్తారు. ఈ 15 లక్షలు కూడా ఎట్లా ఇస్తారంట అంటే వీళ్ళు మార్కెట్ రేట్ విలువ నిర్ణయించారు. 2,50,000 ఇంటూ 3 లక్షలు కలిపితే 7,50,000 వస్తుంది. కాబట్టి దీనికి మళ్ళా మీరందరూ భూమి పోతే మీరు బాధపడతారని, మీరు బాధపడొద్దు అని చెప్పేసి అని వచ్చిన మార్కెట్ రేటుకు 100% కలిపి 15 లక్షలు ఇస్తున్నామని అంటున్నారు. ఇంతకంటే మోసం ఏమన్నా ఉంటుందా? మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 50 లక్షలు ఇప్పుడు మార్కెట్లో రేటు ఉంది, దానికి 3 రెట్లు 1,50,00,000 రూపాయలు ఇచ్చి మీరు భూములు తీసుకుంటే 2013 చట్టాన్ని అమలు చేసినట్టు. మరి మీరు ఎందుకు ఇది అమలు చేయరు? ఉండాలి. బర్దీపూర్లో వ్యవసాయ కూలీలు, భూమి లేనటువంటి పేదలు హైకోర్టులో కేసీఆర్కు వ్యతిరేకంగా కోర్టులో 2016లో కేసేస్తే కేసులో కోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చింది? కూలీలకు పునరావాసం ఇచ్చేంత వరకు రైతుల దగ్గర మీరు భూములు తీసుకున్నా భూములు పోవద్దు అని అన్నారు. నేను అడుగుతున్న ఈరోజు బర్దీపూర్లో 70 గ్రామంలో 25 ఎకరాలలో ఈ నిమ్స్ ఆఫీస్ వాళ్ళు చెట్లు పెడుతున్నారు. ఎట్లా పెడతావు నువ్వు చెట్లు?
కోర్టు ఆర్డర్కి ఎట్లా ధిక్కరిస్తావు అని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అందుకే కూలీలకు పునరావాసం ఇచ్చే వరకు, రైతులకు పునరావాసం ఇచ్చే వరకు నీవు భూమిలో కాలు పెట్టడానికి లేదు అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అడ్డుకుందామా వదిలించేద్దామా? అడ్డుకుందామా? ఇవ్వాలి కూలీలకు పునరావాసం వెంటనే, పునరావాసం వెంటనే ఇవ్వాలి, రైతులకు పునరావాసం వెంటనే. అందుకని ఈ రోజు మనం న్యాయం ధర్నా పెట్టిన రోజు వందలాది మంది అక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి మన సమస్యలు చెప్పారు. కానీ అయినా ఏమీ ఉలికి పలుకు లేదు. అందుకని ఇక్కడ ధర్నా పెడుతున్నామనంటే మళ్ళీ మీ ఆఫీసర్ చుట్టూ 10 సార్లు తిరగడం కోసం కాదు. రేపటి నుండి మా పోరాటం భూమి దగ్గర ప్రారంభమవుతుంది. భూమి దగ్గరనే ఊరుకుంటాము. మా భూమిలోకి ఎట్లా వస్తారో చూస్తాము. అందుకని 2013 భూసేకరణ చట్టాన్ని చదవండి, చట్టాన్ని మీరు అమలు చేయండి అనడానికే ఇక్కడికి వచ్చినాం తప్ప రెండో ఉద్దేశం లేదు. అందుకని మీరు రైతులకు, కూలీలకు న్యాయం కనుక చేస్తే ఖచ్చితంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున ఈ గవర్నమెంట్ కు ధన్యవాదాలు చెప్తాం. లేకపోతే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎట్లయితే కొట్లాడినామో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొట్లాడతాం తప్ప వదిలిపెట్టము అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకని మీరందరూ కూడా ఈ ధర్నాకు వచ్చినటువంటి మీకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనందరిని ఉద్దేశించి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ వెంకటరాములు మన వెంకట గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రుడు అధ్యక్షుడు రామచందర్, వేదిక మీద ఉన్న నా సహచరుడు వెంకట్రాములు, అలాగే జిల్లా కార్యదర్శి నరసింహులు, సిఐటి నాయకులు మహిపాల్, ఇతర సోదరులారా, ముందుగా మీ అందరికీ నమస్కారం. చాలా పట్టుదలగా మీరు ఈ ధర్నాకు వచ్చారు. నాకు బాగా గుర్తుంది, పోయిన నెల 10వ తారీఖు చేద్దాం అనుకున్నాం, అప్పుడు వర్షాలు వచ్చాయి. 30వ తారీఖు చేద్దాం అనుకున్నాం, 30వ తారీఖు కూడా వర్షాలు, తర్వాత ఊర్లు కొట్టకపోవటం విధానం జరిగింది. మిత్రులారా, రామచంద్ర చాలా విషయాలు చెప్పారు. మనం చట్టాన్ని ఉల్లంఘించి లేదా చట్ట వ్యతిరేకంగా ఇక్కడికి మనం రాలేదు. అందుకే పోలీస్ అధికారులు కూడా మనం చట్టబద్ధంగానే పోరాటం చేస్తున్నాం కాబట్టి వారు మనకు సహకరించారు, మనతో పాటు నడుస్తూ ఇక్కడికి వచ్చారు, మన పక్కనే ఉన్నారు. మనం అడుగుతుంది ప్రధానమైనది 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు ఇస్తున్నాము, కాబట్టి మీరు కూడా 2000 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి అనేటటువంటి మొదటిది. ఆ చట్టం ఏం చెప్పింది, మీరేం చేస్తున్నారు, చట్ట ఉల్లంఘన మీరు చేస్తున్నారా మేము చేస్తున్నారా అని అడగటానికి నీతి అధికారుల దగ్గరకు వచ్చి, అంతే కదా మనం వచ్చింది. 2013 భూసేకరణ చట్టంలో ప్రధానంగా ముందు మాటలో ఏం చెప్పారంటే, మనం భూములు తీసుకుంటున్నాము, భూములు తీసుకునేటటువంటి వాళ్ళకి ఇచ్చేది నష్టపరిహారంగా అనుకోబాకండి చెప్తున్నారా. వాటిని అమలు జరపండి అని ఇక్కడికి రావడం జరిగింది. దీనికంటే ముందు ఇదే 2 మండల నాంగల్లో అలాగే జరా సంఘంలో మనం 7-8 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ గారు 121, 2, 3 జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు ఎంత నిర్ణయించారో ఒకసారి గుర్తు చేస్తాను. అప్పుడు ఏం చెప్పారంటే, అసైన్మెంట్ భూములకు 3,50,000, పట్టా భూములకు 5,25,000, 70,000. హైకోర్టు జడ్జి గారు 1, 2, 3 జీవో చెల్లదని భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2013 చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన జీవోని రద్దు చేస్తూ ఇచ్చినటువంటి కోర్టు
తెలంగాణ కోర్టు అనేది కూడా మన గమనంలో ఉండాలి. అది అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ఫుల్ బెంచ్కి వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. ఇదంతా భూములు కాబట్టి మేము ఇచ్చాం కాబట్టి మీకు తక్కువ నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అలాగే రైతులకు కూడా 5,50,000 ఇస్తామని చెప్పారు. ఆ రోజు రైతులందరి దగ్గరకు వచ్చి సెంటర్లో మీటింగ్ పెట్టి పాదయాత్రలు చేస్తే కొంతమంది రైతులు నమ్మలేదు. ఇంకా పెరిగిద్దంటారా, దాడులను ఎదుర్కొంటామా, పోలీసులు వస్తున్నారు కదా, కేసీఆర్ బలవంతుడు కదా అనే పద్ధతిలో చెప్పారు. మనం ఏమన్నామంటే కేసీఆర్ బలవంతుడు కావచ్చు కానీ మన భూమి అంతకంటే బలమైందని చెప్పి మిమ్మల్ని ఒప్పిస్తే ఇవాళ ప్రభుత్వం 15 లక్షలకు సిద్ధపడ్డదంటే ఎర్ర జెండా మీతో నిలబడ్డది కాబట్టి ఈ మేరకు సిద్ధపడింది. అయితే ఇప్పుడే అడుగుతున్నాం, 15 లక్షలు సరిపోవు. మనం అడిగేది ఏమిటనంటే మీ చట్టం, మన చట్టంలోనే చెప్పింది ఏమంటే మార్కెట్ రేట్ ఎంత రేటు ఉంటే దానికి 3 రేట్లుగా తక్కువ కాకుండా 5 రేట్లకు ఇవ్వండి అని చెప్పారు. మార్కెట్ రేట్ అంటే అర్థం ఏంటి? రిజిస్ట్రేషన్ రేటు కాదు. మార్కెట్ రేటు వేరు, రిజిస్ట్రేషన్ రేటు వేరు. రిజిస్ట్రేషన్ రేట్ ఎక్కువ ఉంటుందా, మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది? ఏ రేట్ ఎక్కువ ఉంటుంది? మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ చెప్పింది ఏమిటంటే రిజిస్ట్రేషన్ రేట్ అని చెప్పలే, మార్కెట్ రేటుకు 3 రేట్లు ఇవ్వండి అని చెప్పారు. ఈ చట్టంలో ఏం చెప్పారంటే మార్కెట్ రేటుకు 3 రేట్లు ఇవ్వటమే కాకుండా మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, భూములు ఇచ్చేటప్పుడు భూమికి ధర తక్కువ ఉండొచ్చు, కానీ భూములు ఇచ్చిన తర్వాత ఏ కంపెనీ అయితే వస్తుందో, ఏ పరిశ్రమ అయితే వస్తుందో ఆ పరిశ్రమ వచ్చిన తర్వాత ఆ భూములకు ఎంత రేటు పెరగొచ్చు అని ఒక అంచనాకు కూడా రాండి. మీకు తెలుసు కదా, ఒకప్పుడు జహీరాబాద్లో 40 సంవత్సరాల క్రితం జహీరాబాద్లో ఈ కంపెనీలు రాకముందు ₹1,00,000 అంటే కొనే దిక్కు లేదు, 50,000 అంటే కొనే దిక్కు లేదు, భూమికి విలువ లేదు. ప్రాజెక్ట్ రాకముందు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ప్రాజెక్టులు వచ్చి కంపెనీ వచ్చిన తర్వాత భూమి రేటు పెరిగిద్ది కాబట్టి పెరిగే రేటు దృష్టిలో పెట్టుకొని మీరు మార్కెట్ రేట్ నిర్ణయించండి అని చెప్పారు. ఇప్పుడు 50 లక్షలు ఉంది. 50 లక్షలు చట్ట ప్రకారం ఎంత రావాలో 3 రేట్లు అంటే ఎంత రావాలా? మీకు నోరు ఉండదు, వాళ్ళకు నోరు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లెక్కలేయగలుగుతారు, మీరు లెక్కలేయలేరు. మీకు చదువు రాదనుకుంటారు, వాళ్ళకి ఎక్కువ చదవచ్చు అనుకుంటారు. కానీ 50 × 3 అంటే ఎంత? 1,50,000. మనం అడగాల్సింది ఎంత? అసలు బేసిక్ ఏమిటంటే మీకు 1,50,000 అని తెలుసు. 1,50,000 అడగొచ్చా లేదని మీ నోటి నుంచి మాట్లాడట్లేదు. అసలు కథ అది. అడుగుదామా లేదా, 1,50,000 ఇస్తాడా లేదా, ఇది నిజమేనా, ఇవ్వగలుగుతారా కానీ మీ అనుమానం. కానీ 1,50,000 కాదు. కేరళలో సిపిఎం గవర్నమెంట్ మెట్రో రైలు కోసం 1 ఎకరం భూములు తీసుకుంటున్నప్పుడు రైతులకు ఏం చెప్పారంటే మేము ఇచ్చేటటువంటి నష్టపరిహారం మీరు 1 కోటికి భయపడుతున్నారు. అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఎకరానికి 30 కోట్లు ప్రకటించింది. ఎంత ప్రకటించింది? 30 కోట్లు ప్రకటించింది. మన రైతు సంఘం, మన వ్యవసాయ కార్మిక సంఘం ఏం చెప్పామంటే 30 కోట్లు మాకు సరిపోవు, 40 కోట్లు ఇస్తేనే ఇస్తామని మనం చెప్పాం. తొడుక్కొనే కోట్లు కావు ఇవి. ఎన్ని కోట్లు అడిగాం మనం? 40 కోట్లు. వాళ్ళు ఎంత ఇస్తామని చెప్పారు? 30 కోట్లు. చివరికి ప్రభుత్వం 40 కోట్లు ఇస్తామని చెప్పినా మనం ఏమన్నామనంటే 40 కోట్లు ఇచ్చినా వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే భూములు తీసుకోవాలి తప్ప లేకపోతే తీసుకోవటానికి లేదంటే కొంతమంది రైతులు ఇవ్వమని చెప్తే అక్కడున్న ప్రభుత్వం ప్రాజెక్టును ఆపేసింది ప్రస్తుతానికి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనకి భారతదేశంలో తెలంగాణ ముందుండటం కాదంట. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏమిటంటే ప్రపంచంలోనే మేము ముందుంటాము అని అంటున్నారు. ఎవరనేది? రేవంత్ రెడ్డి గారు. మరి ప్రపంచంలో ముందుండాలన్నప్పుడు కేరళ వాళ్ళు 40 లక్షలు ఇస్తుంటే మార్కెట్ రేటుకి 5 లక్షలు కల్పిస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రపంచంలో ముందుండాలంటే ఎకరానికి 1,50,00,000 ఇస్తేనే మీరు ప్రపంచంలో ముందుంటారు. కాబట్టి మన డిమాండ్ ఎంత? ఎకరానికి ఎంత? చట్టం ఇంకోటి కూడా ఏం చెప్పిందో తెలుసా? ఇప్పుడు 1,50,00,000 ఇస్తున్నారంటే గతంలో తీసుకున్న భూమికి కూడా అంత రేట్ ఇవ్వాలని చెప్పింది కోర్టు. అంటే గతంలో 15 లక్షలు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎంత ఇవ్వాలి ఇప్పుడు? ఇది మొదటి డిమాండ్. దీనికి సమ్మతమా కాదా? మనం ఇది కావాలనే వాళ్ళంత చేతులు ఎత్తండి. ఎందుకంటే భూములుగా ఉన్న వాళ్ళు కాదు కదా వాళ్ళు, ఇది దించండి. ఇది ఒకటి. 1,50,00,000 రూపాయలు చట్ట ప్రకారం ప్రతి ఎకరానికి భూములు ఇచ్చి తీరాల్సిందే. ఇది అయిపోయింది.
ఏం చెప్పారు? కూలీల గురించి మేము ఎందుకు రాస్తున్నామని చట్టంలో చెప్పారంటే, భూమి ఉన్నప్పుడు ఏమ్మా చట్టంలో మొదటిసారిగా భూములు పోతున్న రైతులే కాకుండా భూముల మీద పనిచేస్తున్న కూలీల గురించి కూడా మాట్లాడారు. కూలి ఉండడంటే ఏంటి? భూమి ఉంటే కూలి దొరికిద్ది. భూమి కంపెనీకి పోయింది అనుకోండి, కూలి దొరకదు. అప్పుడు కూలీలకు ఏం చేయాలి అని అన్నప్పుడు, ఆ భూమి తీసుకుంటే 20 సంవత్సరాల పాటు నెలకు 20 సంవత్సరాల పాటు నెలకి 2,000 రూపాయల లెక్కన వాళ్ళకి నష్టపరిహారం పంపాలి. ఎన్ని వేలు? 2,000. మొదటి సంవత్సరంలోనైతే నెలకు 3,000 పంపాలి. ఇది కాదు అని అనుకుంటే ఒకేసారి కూలీలకే 5 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకులో డబ్బులు వేయాలని చెప్పారు. ఇదంతా ఏంటి? తక్కువ కాకుండా ఎక్కువ కాదు, తక్కువ కాకుండా ఎంత ఇవ్వాలి కూలీలకే? ఎంత ఇవ్వాలి ఒకేసారి? ఎంత ఇవ్వాలి ఒకేసారి? నెలకైతే ఎంత ఇవ్వాలా? నెలకు 2 లక్షలు ఇవ్వాలి 20 సంవత్సరాలు. ఒకేసారి అయితే ఎంత ఇవ్వాలా? ఎవరికన్నా ఇచ్చారా? మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? అమెరికా పోతాడు, మీకంటే మేము బాగా అవుతాం 10 సంవత్సరాలు అంటాడు. సింగపూర్ పోతారు, మేము బాగా ఉంటామని చెప్తాడు. ఢిల్లీ పోతాడు, ఏమంటాడు? మేము భారతదేశంలో నెంబర్ 1 కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతానంటాడు. నెంబర్ 1 కావాలంటే మీకు ఎన్ని లక్షలు ఇవ్వాలి ఒకేసారి? నెలకి ఎంత ఇవ్వాలా? 2 లక్షలు. అలాగే రైతులకు ఎంత ఇవ్వాలి? నెంబర్ 1 కావాలంటే ఎకరానికి ఎంత ఇవ్వాలా? 1,50,00,000. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, కూలి వాళ్ళకి నెల ఒకేసారి అయితే 5 లక్షలు, లేకపోతే 2,000. 2 ఊర్లు పోతున్నాయి కదా మీ దగ్గర. ఏ తండాలు పోతున్నాయి? 2 తండాలు. ముంగి తండా వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ముంగి తండా లేచిపోద్దమ్మా. ఈ లేచిపోయే వాళ్ళకి ఏం చెప్పారంటే, రుక్మాపూర్ కూడా, ఆ 2 ఊర్లు లేచిపోయే ఊర్లకు సంబంధించి వాళ్ళు లేచిపోతున్నారు కదా, భూమికి లేచే దగ్గరగా కంపెనీ దగ్గర భూమి అన్ని ఇవ్వండి. భూమి లేకపోతే 1,50,000 రేట్లు అన్ని ఇవ్వండి. మరి ఇంకేమిటి? వాళ్ళు ఇల్లు పోతుంది కదా, ఇల్లు పోతా ఉంటే ఇంటికి ఇల్లు కట్టించాలంటే అప్పటి రేటు 1,50,000. మనం ఏం అడుగుతున్నామంటే, అక్కడ ఇంటికి ఇల్లు పోతున్నటువంటి వాళ్ళకి ఏరే దగ్గర మంచి భూమి ఇవ్వాలా, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలా. ఎంత ఇవ్వాలా? చట్టం ఇంకేం చెప్పిందో తెలుసా? అదొక్కటే కాదు చట్టం చెప్పింది. అనేది ఏమిటనంటే, ఏం కాదులేమ్మా, మనం పైకి చెప్తున్నాం, మొక్కలు నాటడానికి గనక భూమి మీదకి వస్తే చట్ట ప్రకారం వ్యవసాయ కార్మికులకి నష్టపరిహారం ఇచ్చేదాకా భూమిని స్వాధీనం చేసుకోవడానికి లేదు. అలాగనే మార్కెట్ రేట్ ఇచ్చేదానికి చేయదు. మీరు గనక భూముల్లో ఏదన్నా కార్యక్రమాలు మొదలు పెడితే కార్యక్రమాలను అడ్డుకొని చేయడానికి ఇక్కడికి మనం రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రజా హక్కుల గురించి మాట్లాడతాడా? కేసీఆర్ నియంత అని చెప్తాడా? కేసీఆర్ నియంతే. నీ చక్కదనం ఏంటంటే, భూమి పూజకి కేసీఆర్ గారు వస్తే, ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు వస్తే, కేటీఆర్ వచ్చినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అప్పుడు ఖండించాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరిని తీసుకొని రేవంత్ రెడ్డి గారికి కలపాలని పెద్ద ప్లాన్ చేశాం. రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడు? అప్పుడు కూడా మళ్ళా ముందుంచాడు, అప్పుడు అరెస్ట్ చేశాడా మన్ని? అంటే కేటీఆర్ ఉన్నప్పుడు అరెస్టే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అరెస్టే, ఎక్కడే ముందుకు రానివ్వట్లేదు. కాబట్టి మిత్రులారా, మీరు అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదు. తెలంగాణ సాయుధ పోరాటం జరిపిన గడ్డ, నాయకత్వం వహించిన గడ్డ, నిజామును ఓడించిన గడ్డ. అందువల్ల ఎర్ర జెండా మాతో ఉన్నంత కాలం ఎవరినైనా ఎదిరించి చేస్తామని పోరాటం చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. మన నాయకులు మాట్లాడతారు, ఇప్పుడు దాకా టైం ఇచ్చాం, ఇక ప్రత్యక్ష కార్యాచరణలోకి వెళ్ళాలి. మీరు గనక నిదానంగా ఉంటే మీకు 5 లక్షలు రావు. మీరు నిదానంగా ఉంటే 120 గజాలు రావు. మీరు నిదానంగా ఉంటే 1,50,00,000 రావు. ఇంకా దిగి రాకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆ భూముల్లోనే పేదలతో ఇల్లేపిస్తామని హెచ్చరిక చేయడానికి కూడా వచ్చాము. సిద్ధమైన ఇల్లు వేసుకుంటారా లేదా? మీరు గొడుగులు పట్టుకునే వాళ్ళు మీరు ఇల్లే వేసుకుంటారమ్మా. ఆయన ఏమనుకుంటున్నారు? ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఏమనుకుంటారు? అయితే ఈ ఆడోళ్ళు వర్షానికే తడవరు, వీళ్ళు గుడిసెలే వేసుకుంటారు అని అనుకుంటున్నారు. కానీ మనం ఏం చెప్పాలంటే,
ఈ వర్షానికి గొడిగేసుకుంటున్నాం తప్ప స్థలం వస్తారనుకుంటే పిల్లలు కూడా ఎంత పెట్టుకొని వస్తారు మీరు అందరూ, ఆ సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు సిద్ధపడకపోతే మేమే ఎర్ర జెండానే ప్రతి కుటుంబానికి 120 గజాలు ప్రభుత్వానికి చేస్తా ఉన్నాము. కాబట్టి మిత్రులారా, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాలా, ఉద్యమాన్ని బాగా నడపాలా. మన మిత్రులు, మన వ్యవసాయ కార్మిక సంఘం రామచంద్ర గాని, నరసింహ గాని, సిఐటి నాయకులు మైపాల్ గాని ఇక్కడ మన ఒంటరిగా లేము. వ్యవసాయ కార్మిక సంఘం మీతో ఉంది, రైతు సంఘం మీకు మద్దతు ఇస్తా ఉంది, దీంట్లో భాగం అవుతా ఉంది. సిఐటియు మీ మహేంద్ర ట్రాక్టర్ల కంపెనీ ఉంది, బలమైన సంఘాలు ఉన్నాయి. కార్మిక వర్గం ఎప్పుడూ మనకు అండగా ఉంటుంది. అంతేకాదు విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ అండగా ఉంటారు. గీతారెడ్డి గారు మీరు బతికే ఉన్నారు. మేము పోరాటం చేస్తున్నప్పుడు గీతారెడ్డి గారిని కలిస్తే గీతారెడ్డి గారు ఏం చెప్పారు? చాలా దుర్మార్గం అని చెప్పారు. మాతో వచ్చి గీతారెడ్డి గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమవుతుందమ్మా మీది అంటే, టిఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. అంటే మీరు మాతోనూ అలాగనే ఇంట్లో ఉన్నప్పుడు ఒప్పందాలు ఏమైనా చేసుకుంటున్నారా? టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాం, మీరు కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్నారు కదా, నిమ్స్ మద్దతుకి ఎందుకు రావటం లేదు? హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 2013 చట్టాన్ని అమలు చేయమని, 2013 చట్టంలో తొలగించబడ్డటువంటి 2-3 చాప్టర్ని దాన్ని తీయాలని ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. మిగతా డిమాండ్ల గురించి పెద్దలు మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటి అడగదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ, అది కోడంగల్లో ఉన్న ప్రజలు కావచ్చు, నారాయణపేటలో ఉన్న ప్రజలు కావచ్చు, జైరాబాద్లో ఉన్న ప్రజలు కావచ్చు, ఈ రాష్ట్రంలో నలుమూలలో జీవిస్తున్నటువంటి రైతులు, రైతు కూలీలు, పేదలు, కష్టజీవులందరూ కూడా, ప్రజలందరూ కూడా సమానమే అనేటటువంటి భావన రేవంత్ రెడ్డి గారికి కలగాలి. అటువంటి సమానమైనటువంటి మీరందరూ కూడా వినాలి. ఈ మధ్యలో లగచర్లలో పరిశ్రమల కోసం, మీలాకనే పరిశ్రమల కోసము అక్కడ భూములను తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఉన్నటువంటి ఎర్రజెండాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మేము లగచర్లలో భూములు తీసుకుంటున్నటువంటి పేదలందరికీ, రైతాంగానికి న్యాయం చేయాలని మేము భారీగా కొట్లాడడం జరిగింది. ఇదే పద్ధతిలో అక్కడ ప్రభుత్వాన్ని బెడలు వంచి ఏ పద్ధతులలో కార్యక్రమం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉండి మీరందరూ కూడా చర్చలకు రండి, మాట్లాడదామని స్వయాన ఆ చర్చల్లో నేనున్నాను. ఆయన ప్రకటించింది ఏంటి అన్నప్పుడు, కోడంగల్లో ఉన్నటువంటి లగచర్ల భూ నిర్వాసితులకు 20 లక్షలు, ఎకరానికి 20 లక్షలు ఇస్తాము, ఓ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామనేటటువంటి ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ ఉండేటటువంటి జైరాబాద్ నిర్వాసితులు, జైరాబాద్ ప్రాంతంలో ఉండేటటువంటి రైతాంగం పరిశ్రమల కోసం భూములు ఇస్తుంటే లగచర్లలో ఒక న్యాయము, జైరాబాద్ లో ఒక న్యాయం అనేటటువంటిది ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. కాబట్టి నీతి నిజాయితీతోటి పరిపాలన ఉండాలి, ధర్మ పరిపాలన ఉండాలి, పద్ధతి ప్రకారంగా పరిపాలన ఉండాలి. కాబట్టి వెంటనే నీకు ఎందుకోసం ఈ మాట చెప్తున్నామంటే, నిమ్స్లో రోడ్డు అభివృద్ధి కోసం రోడ్డు వేయడానికి నువ్వు శంకుస్థాపనకు వచ్చిన రోజు కామ్రేడ్ రామచంద్ర గారిని నిర్బంధించి, మీరు హౌస్ నిర్బంధించి పోలీసు వాళ్ళని పెట్టి ఆయనను బయటికి వెళ్ళనివ్వకుండా, బయటికి వెళ్తే నిమ్స్ రైతుల గురించి అడుగుతాడు, బయటికి వెళ్తే నిమ్స్ రైతులను తీసుకొని వచ్చి ధర్నా చేస్తాడు. కాబట్టి రామచంద్ర అనేటటువంటి వ్యక్తిని ఒక ఇంట్లో వేసి నిర్బంధిస్తేనే ఈ యొక్క డిమాండ్ అనేటటువంటిది అర్థం కాకుంటుందని నిర్బంధంతో నీవు ఆ రోజు ఆ రోడ్డుని ప్రాజెక్టుని ప్రారంభించుకోవచ్చు. కానీ రేపు రైతాంగం ఐక్యమయ్యి ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి పద్ధతులలో మనమందరం కూడా సిద్ధమైతే ఆ రోడ్లు ఉంటాయా, ఆ పరిశ్రమలు ఉంటాయా, ఆ మొక్కలు నాటుతారా? ఏం జరిగింది ఈ రాష్ట్రంలో కూడా రైతులందరూ, కూలీలందరూ ఏకమై పోరాటం చేస్తే ఏం జరుగుతుందో అనేటటువంటి నీకు తెలియదా అనేటటువంటి మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం దిగి రావాలి. నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పద్ధతులలో 1,50,00,000 రూపాయలు
రైతాంగానికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డిమాండ్ మేము చేస్తున్నామంటేనే ఏ ప్రభుత్వం కూడా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉందని 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూలీలకు న్యాయం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం కూలీలకు అన్యాయం జరిగింది కాబట్టి కూలీలకు నేను న్యాయం చేస్తానని ఇందిరమ్మ ఆత్మీయ పథకాన్ని తీసుకొని వచ్చినటువంటిది నువ్వే కదా. 2024 జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభం చేసి సంవత్సరం అవుతున్నటువంటి పరిస్థితులలో ఈ పథకం రాష్ట్రంలో అమలు జరగలేదు. మరి జైరాబాద్ లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఈ పాటికి వచ్చేది కదా అనేటటువంటిది మేము అడుగుతున్నాం. అట్లానే 2013 చట్టంలో చెప్పినటువంటిది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒకేసారి ఇస్తే 5,000 లేదనుకుంటే నెలకు 2,000 ఇవ్వాలి. ఈ చట్టాలు మీకు చదువు రాకపోతే, ఈ చట్టాల గురించి మీకు అర్థం కాకపోతే, చట్టాలను అమలు చేసేటటువంటి అధికారులు లేకపోతే అటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికే ఈనాడు ఎర్ర జెండా ఇటువంటి ధర్నా కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జైరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ అధికారులు కావచ్చు, ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఈ చట్టాలను మీరు అమలు చేయమని ఈనాడు మేము అడుగుతున్నాం. వాళ్ళకు అలవాటు అయిపోయింది. 2013 చట్టం ప్రకారంగా మేము భూములు తీసుకుంటామని నోటిఫికేషన్ లో ఉంటది. కానీ అమలు చేస్తున్నటువంటిది మాత్రము కేసీఆర్ గారు తెచ్చినటువంటి 2017లో ఈ చట్టానికి సవరణ చేసినటువంటి దాన్ని అమలు చేస్తున్నటువంటిది ఉంది. కాబట్టి కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా లేదు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా లేదు అనడానికి 2013. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గత ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేసింది, ప్రజాస్వామ్యంగా లేదు, రైతులకు నష్టం చేసింది, కూలీలకు నష్టం చేసింది. నువ్వైనా న్యాయం చేస్తావని నిన్ను నమ్ముకుంటే సంవత్సరంన్నర పైన అవుతుంది. అదే దుర్మార్గాన్ని, అదే పద్ధతులలో నీ పరిపాలన కొనసాగుతుంది. ఒకవేళ అట్లా కొనసాగదు, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుందంటే నిమ్స్ రైతాంగానికి మీరు ఎకరా 1,50,00,000 ఇవ్వాలి. ఇందిరమ్మ ఆత్మీయ పథకాన్ని అమలు చేయాలి. ప్రతి కుటుంబానికి 125 గజాల భూమి ఇవ్వాలి. ఈనాడు ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముచ్చర్ల ఫార్మాలో భూములు తీసుకుంటే అక్కడ ఒక కుటుంబానికి 200 నుండి 400 గజాల ప్లాట్ ఇచ్చిండ్రు. ఇది నిజం కాదా అనేటటువంటిది మేము అడుగుతున్నాం. కాబట్టి లగచర్లనేమో డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, ముచ్చర్ల ఫార్మాలనేమో ఇంటి స్థలం ఇస్తారు, లగచర్లనేమో 20 లక్షలు ఇస్తారు. కానీ ఏం పాపం చేసిండ్రు జైరాబాద్ రైతాంగం కూలీలో అనేటటువంటిది మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ పోరాటం ఖచ్చితంగా పరిహారం పెరగాలి, ఖచ్చితంగా కూలీవానికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా ఇంటి స్థలం రావాలి, డబుల్ బెడ్రూమ్ రావాలి, ఇందిరమ్మ ఆత్మీయ పథకం అమలు జరగాలి, ప్రతి కుటుంబానికి పరిశ్రమల్లో ఉద్యోగం రావాలి. అటువంటి ప్రకటన వచ్చేంత వరకు, వీటిని సాధించేంత వరకు మన పోరాటం అనేటటువంటిది చాలా పట్టుదలగా జరగాలి. ఆ పోరాటం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా 2-3 రకాల పోరాటాలు జరుగుతున్నాయి. ఒకవైపున ప్రభుత్వ అధికారులకు ఘటన సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి లీగల్ ఫైట్ జరుగుతుంది కోర్టుల్లో, రాయబారాలు అధికారులకు ఇస్తున్నాము. ప్రజాక్షేత్రంలో ఇలాంటి పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలని మరింత మిలిటెంట్ గా, మరింత గట్టిగా, బలంగా ఈ పోరాటాలను నిర్మిస్తామనేటటువంటిది ఈ ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా భూ నిర్వాసులకు న్యాయం జరగాలి. ప్రాజెక్టుల కోసము, పరిశ్రమల కోసము భూములు తీసుకోవడం అనేటటువంటిది అవసరానికి అనుగుణంగా భూమి తీసుకోవాలి. కానీ అవసరానికి మించి ఈనాడు భూములు తీసుకుంటున్నారు. 12,000 ఎకరాలు అంటారు. ఇంకా కొన్ని రోజులు పోతే లక్షల ఎకరాలు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిశ్రమకి ఎంత అవసరం, ఆ పరిశ్రమ ప్రజలకు ఉపయోగపడుతుందా, ఏ ప్రాంతానికి ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటిది కూడా ఏ విషయాలను కూడా ప్రజలకు వివరించకుండా, ప్రజలకు చెప్పకుండా బలవంతపు భూసేకరణ ప్రభుత్వాలు అనుకుంటే భ్రమ. కాబట్టి నోటిఫికేషన్లను రద్దు చేసుకోవాలి, బలవంత భూసేకరణ రద్దు చేసుకోవాలి. ఈ ప్రాంత పరిశ్రమలు, ఈ ప్రాంతానికి అవసరం లేనటువంటి పరిశ్రమల్ని రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం ఈ పాపానికి ఒడిగట్టింది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో ఈ పాపాలకు ఒడిగట్టొద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము దృష్టికి తీసుకొని వస్తున్నాం.
అట్లానే మిగతా అంశాలకు సంబంధించినది ఈనాడు రాజకీయ ప్రయోజనాలు కాదు కావాల్సింది, ప్రజల ప్రయోజనాలు ఉండాలి. రాజకీయ ప్రయోజనాలు కాదు కావాల్సింది, రైతాంగ ప్రయోజనాలు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆలోచించి వాళ్ళ స్వావలంబన కోసం, ప్రయోజనాల కోసం ఆలోచన చేసింది. ఈనాడు ఆ పాపం ఈ రోజు రైతులు అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వం అటువంటి పని చేయకుండా రైతాంగానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది నేను చెప్పదలుచుకున్నాం. అట్లానే మిగతా మీరు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లు అన్ని కూడా పరిష్కారం అయ్యేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉద్యమం మీకు అండదండగా ఉంటుంది, ప్రత్యక్షంగా మీ మధ్యలో ఉంటుంది, పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాలన్నీ కూడా తీసుకొని వస్తాము. మీరందరూ కూడా పట్టుదలతోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇదే పట్టుదలతోటి మీ ఉద్యమాలు నడవాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది. మిత్రులారా, అందరికి ముందుగా నమస్కారాలు. 2018 నుంచి ఈ రోజు వరకు మనం నీమ్స్ సంబంధించిన ఇష్యూ మీద పోరాడుతూ ఉన్నాం. అందరం ఐక్యంగా ఉండి పోరాడుతున్నాం. ఐక్యంగానే ముందుండి కూడా ఇంకా మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2018 నుంచి ఈ రోజు వరకు కూడా మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక ఎర్ర జెండా మాత్రమే మన కోసం, మన హక్కుల కోసం నిలబడి న్యాయ పోరాటం కూడా మనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. 5 ఏళ్లకు ఒకసారి వచ్చి ఓట్లు వేసుకొని గెలిచేటువంటి ప్రభుత్వాలు మాత్రం 5 ఏళ్లకు ఒకసారి వచ్చి మన ఓటు ద్వారా గద్దెనెక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వాలకు, గద్దెనెక్కుతున్నటువంటి పార్టీలకు, ఎర్ర జెండాకు ఉన్నటువంటి తేడా మనందరికీ ఇప్పటికే 2018 నుంచి ఇప్పటి వరకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మనం అందరం ఐక్యంగా ఉండి పోరాడి రావాల్సిన హక్కు సాధించుకోవాలనేది మనమందరం పెట్టినటువంటి డిమాండ్ ఏంటి? రాష్ట్రం ఉంటే ఆ చట్టం చెప్తున్నటువంటి హక్కులన్నీ కూడా రైతులకు, కూలీలకు, వృత్తిదారులకు, నిర్వాసితులందరికీ కూడా ఆ పద్ధతిలో ఇవ్వాలి అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. కాబట్టి చట్టాన్ని అనుసరించి చట్టంలో ఉన్నటువంటి హక్కుల్ని రైతాంగానికి, కూలీలకు ఇవ్వాలని చెప్పేసి మాత్రమే మనం అడుగుతా ఉన్నాం. మనము ముఖ్యమంత్రి సీటు, ప్రధానమంత్రి సీటు అడగట్లేదు. మాకు 2013 చట్టం కల్పించినటువంటి హక్కుల్ని మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాం. ఎందుకు? మా దగ్గర ఉన్నటువంటి భూముల్ని తీసుకుంటా ఉన్నారు. భూమి మీద బతికేటువంటి కూలీలు నోరు కొడతా ఉన్నారు. భూమి మీద బతికేటువంటి జంతువులు మేపేటువంటి జంతువుల పశుగ్రాసం కావచ్చు, అదేవిధంగా వృత్తిదారులకు సంబంధించినటువంటి పనుల్ని కూడా దూరం చేస్తా ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి పద్ధతి ప్రభుత్వం మీద ఉంది. మీరు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఇక్కడ నిమ్స్ అధికారులకు కూడా చెప్పదలుచుకున్నాం, చట్టం ఉంటే చట్టాన్ని అనుసరించి అధికారులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక రైతులు, కూలీలు కన్నెర్ర చేసి పోరాడితే ఎన్ని ప్రభుత్వాలు హుస్సేన్ సాగర్ అని చెప్పేసి కూడా ఈ ధర్నా సందర్భంగా అధికారులకు హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మాట చెప్పింది. ఇంతకుముందు మల్లన్న సాగర్ పేరుతో కూడా పేదల నుంచి, కూలీల నుంచి భూములు తీసుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు వీళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? ఇది తప్పు, పేదల నుంచి భూములు తీసుకుంటున్నప్పుడు పేదలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే అన్ని హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు కోర్టు వరకు వెళ్ళి కూడా కేసు వేసినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు మీరు అధికారంలోకి వస్తే మీరు ఆ చట్టం అమలు చేయరు. మీరు ప్రతిపక్షంలో ఉంటే గెలవడం కోసం మాత్రం పేదల పక్షాన, కూలీల పక్షాన నిలబడి పోరాడతారా? అది ఇది కరెక్ట్ కాదు. చట్టం ఉంది, ప్రభుత్వం ఏ ప్రభుత్వమో అధికారంలోకి వచ్చినా సరే ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ జిల్లాలో అనేక చోట్ల భూములు తీసుకుంటున్నటువంటి దగ్గర కూడా ఆ రైతాంగం వెనకాల, కూలీల వెనకాల వ్యవసాయ కార్మిక సంఘం ఎర్రజెండనే నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పి ఇంతకుముందు మన పెద్దలందరూ కూడా చెప్పారు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే మాది ప్రజా ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేదలు కనిపించారా? ఈ కూలీలు కనిపించారా?
ఈ రైతులు కనిపించారా అంటే అధికారంలోకి రావడానికి మాత్రమే వీళ్ళ ఓటు మాత్రమే అవసరం. మీకు వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం మీకు వీళ్ళ ఇబ్బందులు కనిపించవాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ రోజు మేము ప్రశ్నించదలుచుకున్నాం. అందుకని చెప్పేసి ఈ ప్రభుత్వాలైనా ప్రతిపక్ష పార్టీలైనా ఏ నాయకులైనా సరే ఈ కూలీలు ఈ పేదలు కలుసుకుంటేనే మీరు తర్వాత కావచ్చు ఆ తర్వాత కావచ్చు గద్దెనెక్కేసేటువంటి పరిస్థితి ఉంటది, మీకు సీటు దొరికేటువంటి పరిస్థితి ఉంటది. మరి ఈ రోజు వీళ్ళు వర్షంలో కూడా ఇబ్బంది పడి ఇట్లాంటి పోరాటాలకు దిగుతున్నారంటే రాబోయే రోజుల్లో ఎన్నికల టైంలో మీరు దగ్గరకు వచ్చినప్పుడు మీ సంగతి చూసేటువంటి పరిస్థితి కూడా ఉంటది. అందుకని చెప్పేసి ఈ ప్రభుత్వం అయినా ప్రతిపక్షమైనా ఏదైనా సరే ఈ కూలీల రైతుల అందరి సమస్య పరిష్కరించకపోతే మా జాతీయ కార్యదర్శి ఉంటే మనం చెప్పాడు, వీళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే పరిష్కారం అయ్యేంత వరకు ఆ పద్ధతిలో పోరాటం ద్వారానే ఇప్పటిదాకా మనం అన్ని సాధించుకున్నాం. పోరాటం ద్వారానే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మనకి ఇట్లా కావాలి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏ సమస్య అయినా పోరాటం ద్వారానే మనం పరిష్కారం చేసుకుందాం. కాబట్టి ఈ సమస్యను కూడా ఖచ్చితంగా పోరాటం ద్వారా పరిష్కారం చేసుకుందాం. మనమందరం ఐక్యంగా ఉందాం, ఐక్య పోరాటాలు నిర్మించి మన సమస్యను పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి మీకు ఎల్లప్పుడూ ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు కావచ్చు, ఎల్లప్పుడూ మీ అందరికీ అండదండలు ఇస్తూ నిలబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం కూడా మీకు హామీ ఇచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని సంఘాలతోటి మేమందరం కూడా కలిసి కట్టుకుండి పోరాడదాం, మన హక్కుల్ని సాధించుకుందాం అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మిత్రులారా, ఎవరేం చెప్పినా మనం ఖచ్చితంగా అందరం ఐక్యంగా ఉండి పోరాటం చేసి మన సమస్యను పరిష్కారం చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు మిత్రులారా. మొత్తం మీకు ధారణతోనే ఇంట్రడక్షన్ అయిపోతుంది మా సమస్యలన్నీ. తర్వాత మీరు పరిష్కారం చేసేయండి, మీ పెన్నుకు చాలా పవర్ ఉంది. ఇగో అందులో రిసీవ్ కాపీస్ ఉన్నాయి. అన్న మీరు సైడ్కి ఇట్లా మాట్లాడి సుకుమారన్న ఇక్కడ మాట్లాడి అమ్మ ఆడపిల్ల వచ్చి ఈమె మహిళని మీరు అందరూ చూస్తూనే లేరు మేడం. ఎస్ఐ గారు కూడా వచ్చారు, ఎస్ఐ గారు సాక్ష్యం వస్తున్నారు వచ్చినారు మేడం. ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి మన ఎలుగోయి, ముంగి తాండ, తర్వాత ఇతర గ్రామాలల్లో ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో ఈ రైతులందరికీ కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా పునరావాసం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలి. చట్టంలో ఉంది, మేము చట్టంలో లేనిది ఏం అడగట్లేదు. రెండు, ఇదే తెలంగాణ రాష్ట్రం లోపల భూములు ఇచ్చినటువంటి రైతులకు ముచ్చర్ల ఫార్మసిటీలో, మహబూబ్ నగర్లో, లగచర్లలో ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇచ్చారు. ఇక్కడ మా నిమ్స్లో మా రైతులకు ఎందుకు ఇవ్వరు? మాకు అత్యంత తక్కువ పరిహారం ఇచ్చినటువంటి ఇట్లయితే ఎకరానికి 120 గజాల ప్లాట్ భూమి ఇచ్చిన రైతులకు ఇచ్చారో అట్లా మాకు కూడా ఇవ్వాలి అనేటువంటిది ఒక డిమాండ్. పునరావాసం ఇవ్వాలి అనేటువంటిది రెండో డిమాండ్. మూడోది, నిమ్స్ పరిధిలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర భూములు పోయినటువంటి గ్రామాల లోపల వ్యవసాయ కూలీలు భూముల మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎలుగోయి కావచ్చు, ముంగి తాండ కావచ్చు, తర్వాత రుక్మాపూర్ కావచ్చు, బర్దీపూర్ కావచ్చు, ఈ గ్రామాలన్నింటిలో కూడా మేము ఇప్పటికీ ఆల్రెడీ కేసు వేసినాం. బర్దీపూర్లో వేసిన కేసులో ఏం వచ్చిందనంటే ఆర్డరు, మీరు భూముల్లోకి గనక పోవాలి అంటే కూలీలకు పునరావాసం ఇచ్చేంత వరకు మీరు ఆ భూములకు పోవద్దు.